హలో వ్యూవర్స్, బైట్స్ చేస్కి స్వాగతం. నా పేరు స్వాతి. అందరూ బాగున్నారా అండి? ఇవాల్టి స్పెషల్ వచ్చేసి కంప్లీట్గా క్లైమేట్ మీద డిపెండ్ అయిందండి. బయటేమో చల్లగా ఉంది కదా, సో కడుపుకి ఏదన్నా హాయిగా అలాగే నోటికి కమ్మగా అనిపించేటట్టు చేద్దామని టమాటో బాత్ చేశానండి. సో ఎలా చేశానో ప్రాసెస్ చూద్దామా మరి. ముందుగా కడాయి తీసుకుని 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, అది కరిగిన తర్వాత గుప్పెడు పల్లిపప్పులు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. పల్లిపప్పులు 80% వేగినాక కొద్దిగా జీడిపప్పు కూడా వేసి రెండు కలిపి దోరగా వేయించండి. అలా వేగిన పప్పుల్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలానే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంపలు, బీన్స్, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు, అలానే ముక్క మగ్గటానికి సరిపడా ఉప్పు కూడా వేసి ముందుగా కోసి పెట్టుకున్న 2 టమాటాలు ముక్కలు కూడా వేసి ఒకసారి కలయపెట్టి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించండి. కూరగాయలు సరిపడా మగ్గిన తర్వాత దానిలో సరిపడా నీరు పోసుకుని సరిపడా ఉప్పు కూడా వేసి హై ఫ్లేమ్లో పెట్టి నీటిని బాగా మసలనివ్వండి. అలా మసిలిన నీటిలో బొంబాయి రవ్వ తీసుకుని గరిట నీళ్ళల్లో తిప్పుతూ బొంబాయి రవ్వని పోయండి మెల్లగా. అలా 1 నిమిషం పాటు తిప్పండి. నీరు కొంచెం దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసి 7 నిమిషాల పాటు మగ్గించండి. 7 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లిపప్పులు, జీడిపప్పు, అలానే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుని గార్నిష్ చేయండి. ఇవి వేసి ఒకసారి కలయపెట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఆ వేడి మీద మగ్గనివ్వండి. అంతే అండి, నోటికి కమ్మగా అనిపించి టమాటా బాత్ రెడీ అయిపోయింది. దీన్ని నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. Thanks for watching.